బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్ణాటకలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ధర్మస్థల కేసు ప్రస్తుతం సంచలనం రేపుతోంది. ఈ పుణ్యక్షేత్రంలో సామూహిక హత్యలు, ఖననాలు జరిగాయని ఒక వ్యక్తి ఆరోపణలు చేయడంతో కర్ణాటక ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ కేసుపై సిట్ ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో సిట్ ధర్మస్థల అటవీ ప్రాంతంలో శ్మశాన వాటికల్లో తవ్వకాలు చేపట్టింది. పూజ చేసి సిట్ ఈ ఆపరేషన్ ప్రారంభించింది. అయితే అసలు ఈ సామూహిక మరణాలు ఎందుకు జరిగాయి, దీనికి గల కారణాలు ఏంటనే విషయాన్ని బయట పెట్టాలని సిట్ ఈ తవ్వకాలు చేపట్టింది. అయితే మొదటిసారి సిట్ మొత్తం 13 ప్రదేశాల్లో తవ్వకాలు జరిపింది. ఈ ప్రాంతాలు అన్నిట్లో కూడా పెద్ద ఎత్తున తవ్వకాలు జరిపారు. సుమారు 15 అడుగుల వెడల్పు, 8 అడుగుల లోతు వరకు తవ్వగా ఎలాంటి అస్థిపంజర అవశేషాల ఆధారాలు కూడా అధికారులకు లభించలేదు. మొదటిసారి నిర్వహించిన ఈ తవ్వకాల్లో ఎలాంటి ఆధారాలు లభించకపోయినా కూడా సిట్ మళ్లీ తవ్వకాలు జరపాలని భావిస్తోంది. నిజాలు ఏంటనే విషయం తెలిసే వరకు ఈ తవ్వకాలు జరుగుతూనే ఉంటాయని సిట్ స్పష్టం చేసింది. ఈ తవ్వకాల కోసం మొత్తం 12 మంది స్థానిక కార్మికులను సిట్ నియమించింది. మొదటి కార్మికులతో తవ్వకాలు జరపగా దాని తర్వాత జేసీబీ యంత్రాలు సాయంతో జరిపారు. అయితే పాయింట్ నెంబర్ 1 వద్ద ఇప్పుడు తవ్వకాలు జరపగా ఎలాంటి ఆధారాలు లభించలేదు. మళ్ళీ పాయింట్ నెంబర్ 2 వద్ద కూడా తవ్వకాలు జరిపే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరింత లోతుగా తవ్వకాలు జరపడానికి సిట్ ఇతర ప్రాంతాలను పరిశీలిస్తూ ఉంది. తవ్వకాల్లో ఫోరెన్సిక్ నిపుణులు, వైద్యుల దర్యాప్తుకు సహాయం చేస్తూ ఉన్నారు. మొత్తం ప్రక్రియ వీడియో రికార్డ్ చేస్తూ ఉన్నారు. అలాగే తవ్వకాలు జరిపేటప్పుడు ప్రతి దాన్ని కూడా వీడియో రికార్డింగ్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ ధర్మస్థల వివాదం 2012లో వెలుగులోకి వచ్చింది. ఈ సమయంలో సౌజన్య అనే 17 ఏళ్ల విద్యార్థిని హత్య చేశారు. అయితే ఈమె మృతదేహం ధర్మస్థల సమీపంలో దొరికింది. ఈ కేసులో ఒక వ్యక్తిని అరెస్ట్ చేయగా ఆ తర్వాత నిర్దోషిగా బయటకొచ్చాడు. నిందితులకు శిక్ష పడలేదని, దోషులను పట్టుకోవాలని సౌజన్య కుటుంబంతో పాటు పలువురు డిమాండ్ చేశారు. అయితే 1995 నుంచి 2014 వరకు ధర్మస్థలలో ఒక పారిశుద్ధ కార్మికుడిని పనిచేశాడు. అయితే ఆ సమయంలో తాను ఎన్నో వందల మృతదేహాలను పూడ్చిపెట్టాలని, తనని కొందరు బలవంతం చేశారని ఆరోపించాడు. ముఖ్యంగా మహిళలు, మైనర్ బాలికల మృతదేహాలు ఎక్కువగా ఉండేవని జూలై నెలలో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మాజీ పారిశుద్ధ కార్మికుడు కొన్ని అస్థిపంజరాలను సాక్ష్యంగా సమర్పించాడు. అయితే ఈ కేసు దర్యాప్తులో మరిన్ని సాక్ష్యాలు సంపాదించడానికి సిట్ టీం ధర్మస్థలలో తవ్వకాలు జరిపింది. అయితే ఈ మృతదేహాలపై లైంగిక వేధింపులు, యాసిడ్ దాడులు జరిగినట్టు తెలిపాడు. పాతి పెట్టేటప్పుడు వీరిని రహస్యంగా చేయాలని అతన్ని బెదిరించినట్టుగా వెల్లడించడం జరిగింది. అయితే నేత్రావతి నది ఒడ్డున మొత్తం 15 ప్రాంతాల్లో పారిశుద్ధ కార్మికుడు గుర్తించాడు. ఈ వివాదంపై బీజేపీ, కాంగ్రెస్ వంటి పార్టీల మధ్య రాజకీయ విమర్శలు కొనసాగుతూ ఉన్నాయి. ధర్మస్థల ఆలయంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, దీనికి మతపరమైన కారణాలు ఉన్నాయని కూడా కొంతమంది ఆరోపిస్తూ ఉన్నారు. కొందరు న్యాయవాదులు, కార్యకర్తలు ధర్మస్థలలో జరిగాయని ఆరోపణలు వచ్చినా నేరాలపై పూర్తి విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు.